ఓం శాంతి. మే 12వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఉద్యోగ వ్యాపారాదులు చేసుకుంటున్నా సదా మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని, ఈశ్వరీయ చదువును గుర్తుంచుకోండి. స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారనే నషాలో ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే జ్ఞానామృతము జీర్ణము చేసుకోవడం వస్తుందో వారి గుర్తులేవి? జవాబు: వారికి సదా ఆత్మిక మత్తు ఎక్కి ఉంటుంది. ఆ నష ఆధారంగా అందరి కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. కళ్యాణం చేయడం తప్ప ఏ ఇతర విషయాలు మాట్లాడడం కూడా వారికి బాగుండదు. వారు ముళ్లను పుష్పాలుగా చేయు సేవలో బిజీగా ఉంటారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనమంతా పాత్రధారులమని, 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని కూడా మీకు తెలుసు. ఈ చక్రము పిల్లలైన మీ స్మృతిలోకి రావాలి. ఇప్పుడు మనకు మళ్ళీ రాజ్యప్రాప్తి చేయించేందుకు, లేక తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా చేసేందుకు బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మీరిచ్చట కూర్చొని ఉంటే స్కూల్లో కూర్చున్నట్లున్నారు, వెలుపల ఉంటే స్కూల్లో ఉన్నట్లు కాదు. ఇది అత్యంత ఉన్నతమైన ఆత్మిక పాఠశాల అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. పిల్లలకు ఆత్మిక చదువు గుర్తుకు రావాలి కదా. ఇతను కూడా పుత్రుడే. ఇతనికి అందరికీ నేర్పించేవారు ఆ తండ్రే. వారు మనుష్యాత్మలందరికీ తండ్రి. వారు వచ్చి శరీరాన్ని అప్పుగా తీసుకొని అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మనము 84 జన్మలు తీసుకున్నామని బుద్ధిలో గుర్తుండాలి. మనము ఈ విశ్వానికి అధికారులుగా ఉండేవారము, దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ కిందకు వచ్చి పడిపోయాము. భారతదేశము ఎంతో సంపన్నంగా ఉండేది. అదంతా స్మృతిలోకి వచ్చింది. ఇదంతా భారతదేశపు కథే. ఇందులో మీ కథ కూడా ఉంది. స్వయాన్ని మర్చిపోకండి. మనము స్వర్గములో రాజ్యపాలన చేసేవారము. తరువాత 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. ఇది రోజంతా స్మృతిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాదులు చేస్తున్నా చదువు గుర్తుండాలి కదా. మనము విశ్వానికి అధికారులుగా ఉండి తరువాత ఎలా క్రిందికి దిగుతూ వచ్చామో గుర్తుంచుకోవడం చాలా సహజము. కానీ ఈ స్మృతి కూడా ఎవ్వరికీ ఉండదు. ఆత్మ పవిత్రంగా లేనందున స్మృతి జారిపోతుంది. మనలను చదివించేది భగవంతుడనే స్మృతి జారిపోతుంది. మనము బాబా విద్యార్థులము. తండ్రి స్మృతి యాత్రలో ఉండండని అంటూ ఉంటారు. తండ్రి మనల్ని చదివించి ఇలా తయారు చేస్తున్నారు. రోజంతా ఈ స్మృతి వస్తూ ఉండాలి. ఈ భారతదేశమే అలా ఉండేది కదా అని తండ్రి స్మృతినిప్పిస్తారు. మనమే దేవీ దేవతలుగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ మనమే అసురులుగా అయ్యాము. ఇంతకు ముందు మీ బుద్ధి కూడా ఆసురీగానే ఉండేది.
ఇప్పుడు తండ్రి మీకు ఈశ్వరీయ బుద్ధినిచ్చారు. అయినా కొంతమంది బుద్ధిలో కూర్చోదు, మర్చిపోతారు. తండ్రి ఎంతగానో నష ఎక్కిస్తారు. మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. కనుక ఆ నష ఉండాలి కదా. మనము మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము. మనము మన రాజ్యాన్ని పరిపాలన చేస్తాము. ఇంత చెప్తున్నా కొంతమందికి కొద్దిగా కూడా నష ఎక్కదు. జ్ఞానామృతము జీర్ణమే కాదు. ఎవరికైతే నష ఎక్కి ఉంటే వారు ఎవరికైనా కళ్యాణం చేయడం గురించి తప్ప ఏ ఇతర మాటలు మాట్లాడడం కూడా వారికి నచ్చదు. పుష్పాలుగా చేయు సేవలోనే తత్పరులై ఉంటారు. మనము మొదట పుష్పాలుగా ఉండేవారము. తరువాత మాయ ముళ్ళుగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ పుష్పాలుగా అవుతాము. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. ఈ నషాలో ఉండి మీరు ఎవరికి అర్థం చేయించినా వారికి వెంటనే బాణము తగులుతుంది. భారతదేశము ఈశ్వరుని తోటగా ఉండేది. ఇప్పుడు పతితమైపోయింది. మనమే ఈ విశ్వానికంతా యజమానులుగా ఉండేవారము. ఇది ఎంత గొప్ప విషయము! ఇప్పుడు మళ్ళీ మనం ఎలా అయిపోయాము, ఎంత పడిపోయాము! ఇది మనము క్రింద పడి పైకి ఎక్కే నాటకము. ఈ కథను తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు. అది అసత్యమైనది, ఇది సత్యమైనది. వారు సత్యనారాయణ కథను వినిపిస్తారు. అయితే మనము ఎలా ఉన్నతమై పతనమైపోయామో అర్థం చేసుకోరు. ఈ తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను వినిపించారు. రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారో అదంతా మీపైనే ఆధారపడి ఉంది. మనము తండ్రి నుండి ఇప్పుడు రాజ్యాన్ని ఎలా తీసుకుంటున్నామో ఆత్మకు తెలిసింది. ఇక్కడ తండ్రి మిమ్మల్ని అడిగితే నష ఉంది బాబా అని అంటారు. అయితే వెలుపలకు వెళ్ళగానే నష కొంచెం కూడా ఉండదు. భలే చేతులేమో ఎత్తుతారు, కానీ నడవడికలు ఎలా ఉన్నాయంటే నష నిలవదని పిల్లలకు తెలుసు. ఫీలింగ్ అయితే వస్తుంది కదా. తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు. పిల్లలు, నేను మీకు రాజ్యాధికారం ఇచ్చాను. మీరు పోగొట్టుకున్నారు. మీరు క్రిందకు దిగుతూ వచ్చారు. ఎందుకంటే ఇది పైకి ఎక్కి మళ్ళీ క్రిందికి దిగే నాటకము, ఉత్థాన పతనాల నాటకము. ఈరోజు రాజులుగా ఉంటారు, రేపు వారిని దించేస్తారు. వార్తాపత్రికలలో ఇలాంటి విషయాలు చాలా వేస్తారు. వారికి ఉత్తరము రాస్తే కొంచెమైనా అర్థం చేసుకుంటారు. ఇది నాటకమని గుర్తున్నా సదా సంతోషంగా ఉండగలరు. ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితము శివబాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించారని బుద్ధిలో గుర్తుండాలి. అప్పుడు యుద్ధము జరిగింది. ఇప్పుడు ఈ సత్యమైన విషయాలన్నీ తండ్రి వినిపిస్తున్నారు. ఇది పురుషోత్తమ యుగము. కలియుగము తర్వాత ఈ పురుషోత్తమ యుగము వస్తుంది. కలియుగాన్ని పురుషోత్తమ యుగమని అనరు, సత్యయుగాన్ని కూడా అలా అనరు. ఆసురీ సాంప్రదాయము, దైవీ సాంప్రదాయముల మధ్య ఈ సంగమ యుగముంది. ఇందులో పాత ప్రపంచము కొత్త ప్రపంచంగా తయారవుతుంది. కొత్త దాని నుండి పాతదిగా అయ్యేందుకు ఒక కల్పమంతా పట్టింది. ఇప్పుడిది సంగమ యుగము.
సత్యయుగములో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడది లేనేలేదు. వేరే ఇతర అనేక ధర్మాలు వచ్చేశాయి. ఇదంతా మీ బుద్ధిలో ఉంటుంది. 6-8 నెలలు 12 నెలలు చదువుకున్న తర్వాత పడిపోయేవారు చాలామంది ఉన్నారు. ఫెయిల్ అయిపోతారు. భలే పవిత్రంగా అవుతారు, కానీ చదువుకోకుంటే చిక్కుకుంటారు. కేవలం పవిత్రత ఒక్కటే పని చెయ్యదు. సన్యాసులు కూడా చాలామంది పవిత్రంగా ఉన్నారు. తరువాత సన్యాస ధర్మాన్ని వదిలి వివాహాదులు చేసుకొని గృహస్థులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరిప్పుడు స్కూల్లో కూర్చొని ఉన్నారు. మనము రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నామో, ఎన్ని జన్మలు తీసుకున్నామో మీ స్మృతిలో ఉంది. ఇప్పుడు విశ్వానికి అధికారులుగా అవ్వండని తండ్రి మళ్ళీ చెప్తున్నారు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత పవిత్రమవుతూ ఉంటారు. ఎందుకంటే బంగారులో ఏర్పడిన మలినాలు ఎలా తొలగిపోవాలి? ఆత్మలైన మనము సతోప్రధానంగా 24 క్యారెట్ల బంగారుగా ఉండేవారము. తరువాత దిగజారుతూ ఈ గతి పట్టింది. మనమెలా పడిపోయామో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము ఎలా ఉండేవారమని తండ్రి అయితే అనరు కదా. మనుషులైన మీరే మేము దేవతలుగా ఉండేవారమని అంటారు. భారతదేశానికి మహిమ అయితే ఉంది కదా. భారతదేశంలోకి ఎవరు వస్తారో, ఏ జ్ఞానమునిస్తారో ఎవ్వరికీ తెలీదు. ముక్తిదాత ఎప్పుడు వస్తారో తెలియాలి కదా. భారతదేశము ప్రాచీనమైనదని మహిమ చేయబడుతుంది కనుక భారతదేశంలోనే అవతరించి ఉంటారు. అందుకే వారి జయంతిని భారతదేశంలోనే జరుపుకుంటారు. కనుక తండ్రి తప్పకుండా ఇక్కడే వస్తారు. భగీరథుడని కూడా అంటారు. కనుక మానవ శరీరంలోనే వచ్చి ఉంటారు కదా. మళ్ళీ గుర్రపు రథమును కూడా చూపించారు. ఎంత వ్యత్యాసము! కృష్ణుడు రథముపై కూర్చున్నట్లు చూపించారు. నా గురించి ఎవ్వరికీ తెలీదు. బాబా ఈ రథములో వస్తారని, ఇతనినే భాగ్యశాలి రథమంటారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ సో విష్ణు, బ్రహ్మ నుండి విష్ణువు చిత్రములో చాలా స్పష్టంగా ఉంది. త్రిమూర్తులపై శివుడు ఉన్నాడు. ఈ శివుని పరిచయాన్ని ఎవరిచ్చారు? బాబానే తయారు చేయించారు కదా. బాబా ఈ బ్రహ్మరథములో వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. 84 జన్మల తర్వాత విష్ణువే బ్రహ్మగా అవుతాడనే విషయమెక్కడా? మళ్ళీ 1 సెకండులోనే బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యే మాటెక్కడా? ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయించబడ్డాయి. ఇవన్నీ బుద్ధిలో ధారణ చేయాల్సిన అద్భుతమైన విషయాలు కదా. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. భారతదేశము స్వర్గంగా ఉండేది. స్వర్గ రచయిత అయిన తండ్రి స్వర్గాన్ని తయారు చేసి ఉంటారు. ఈ చిత్రము చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఈ చిత్రముపై అర్థం చేయించేందుకు ఆసక్తి ఉంటుంది కదా. తండ్రికి కూడా ఆసక్తి ఉంది. మీరు సేవా కేంద్రాలలో కూడా ఇలా అర్థం చేయిస్తూ ఉంటారు.
ఇక్కడైతే తండ్రి ప్రత్యక్షంగా ఉన్నారు. తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి కూర్చొని అర్థం చేయించేందుకు, ఆత్మలు అర్థం చేయించేందుకు తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సన్ముఖములో వినేందుకు ఇక్కడకు వస్తారు. పదే పదే పిల్లలు పిల్లలు అని అనగలిగిన వారు ఒక్క తండ్రియే. ఎంతగా తండ్రి ప్రభావం ఉంటుందో అంతగా సోదరుల ప్రభావం ఉండదు. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖములో కూర్చొని ఉన్నారు. ఆత్మ పరమాత్మల కలయికను మేళ అని అంటారు. తండ్రి సన్ముఖములో తెలిపిస్తున్నందున చాలా నష పెరుగుతుంది. అనంతమైన తండ్రి చెప్తూ ఉంటే వారి మాట వినమా అని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను. తరువాత మీరు 84 జన్మలను తీసుకుంటూ పతితమైపోయారు. మళ్ళీ మీరు పావనంగా అవ్వరా అని ఆత్మలకే చెప్తున్నారు. కొంతమంది బాబా సత్యము చెప్తున్నారని భావించి వెంటనే బాబా మేము పవిత్రంగా ఎందుకవ్వమని అంటారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు సత్యమైన బంగారుగా అవుతారు. నేను అందరికీ పతిత పావనుడైన తండ్రిని. కనుక తండ్రి అర్థం చేయించేందుకు, పిల్లలు అర్థం చేయించేందుకు ఎంత వ్యత్యాసముంది. ఎవరైనా కొత్తవారు వచ్చారనుకోండి, అందులో కూడా ఎవరైతే ఇక్కడికి చెందిన పుష్పాలుగా ఉంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది. వీరు చెప్పేది నిజమే అని తోస్తుంది. ఇక్కడి వారు కాకుంటే అర్థం చేసుకోరు. కనుక మీరు కూడా ఆత్మలమైన మనము పావనంగా అవ్వండని తండ్రి చెప్తున్నారని అందరికీ తెలపండి. మనుషులు పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేస్తారు, గురువులను ఆశ్రయిస్తారు. కానీ పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, మీరు చాలా పతితమయ్యారు. అందుకే మీరు వచ్చి పావనంగా చేయమని ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పము వచ్చి ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండని పిల్లలైన మీకు చెప్తాను. ఈ రావణ రాజ్యము సమాప్తం అవ్వనున్నది. ముఖ్యమైనది పవిత్రంగా అవ్వడం. స్వర్గములో విషముండదు. ఎవరైనా వస్తే వారికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని, మురికి తొలగిపోతుందని తండ్రి చెప్తున్నారని చెప్పండి. మన్మనాభవ అను పదము గుర్తుంది కదా. తండ్రి నిరాకారులు. ఆత్మలమైన మనము కూడా నిరాకారులమే. ఎలాగైతే మనము శరీరాల ద్వారా వింటున్నామో అలా తండ్రి కూడా ఈ శరీరములోకి వచ్చి అర్థం చేయిస్తారు. లేకుంటే నన్నొక్కరినే స్మృతి చేయండని, దేహ సంబంధాలన్నీ వదలమని ఎలా చెప్తారు? వారు తప్పక ఇక్కడకు వస్తారు, బ్రహ్మలో ప్రవేశిస్తారు. ఇక్కడ ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రజాపిత ఉన్నారు. ఇతని ద్వారా తండ్రి మాకు ఇలా చెప్తున్నారు, మేము బేహద్దు తండ్రి చెప్పిందే అంగీకరిస్తాము. వారు పావనంగా అవ్వండని అంటున్నారు. పతితత్వాన్ని వదిలేయమని చెప్తున్నారు. పాత దేహాభిమానాన్ని వదిలేయండి.
నన్ను స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది. మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. తండ్రి నుండి విముఖులుగా చేసే ముఖ్యమైన అవగుణము పరస్పరంలో పరచింతన చేయడం, చెడు మాటలు వినడము, వినిపించడము. మీరు చెడు విషయాలు వినకండని తండ్రి ఆదేశిస్తున్నారు. వీరి మాటలు వారికి, వారి మాటలు వీరికి వినిపించే కుటిలత్వము పిల్లలైన మీలో ఉండరాదు. ఈ సమయంలో ప్రపంచంలోని వారందరూ విపరీత బుద్ధి గలవారిగా ఉన్నారు కదా. ఒక్క రాముని మాటలు తప్ప ఇతర ఏ మాటలు వినిపించినా దానిని మోసం, కుటిలత్వమని అంటారు. ఇప్పుడు అవన్నీ వదిలేయమని తండ్రి చెప్తున్నారు. మీరు ఆత్మలందరికీ తెలపండి, ఓ సీతలారా, మీరు ఒక్క రామునితో యోగము జోడించండి. మీరు సందేశకులు కనుక తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారని సందేశం ఇవ్వండి చాలు. ఇది తప్ప మిగిలినవన్నీ పరచింతనే. ఈ పరచింతనను వదిలేయమని తండ్రి చెప్తున్నారు. సీతలందరి యోగాన్ని ఒక్క రామునితో జోడింపచేయండి. ఇదే మీ కర్తవ్యం. ఈ సందేశమునిస్తూ ఉంటే చాలు. తండ్రి వచ్చి ఉన్నారు. మీరు బంగారు యుగంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇనుప యుగాన్ని వదిలేయాలి. మీకు వనవాసం లభించింది. అడవిలో కూర్చొని ఉన్నారు కదా. అడవిని వనమని కూడా అంటారు. కన్యకు వివాహమైతే వనములో కూర్చోబెడతారు. తరువాత మహలులోకి వెళ్తుంది. మీరు కూడా అడవిలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి. ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఎవరికైతే వినాశకాలములో ప్రీతి బుద్ధి ఉంటుందో వారు మహలులోకి వెళ్తారు. మిగిలిన విపరీత బుద్ధి గలవారంతా అడవికి వెళ్తారు, అడవిలో నివసిస్తారు. తండ్రి పిల్లలైన మీకు రకరకాలుగా అర్థం చేయిస్తారు. ఏ తండ్రి నుండి బేహద్ చక్రవర్తి పదవిని తీసుకున్నారో ఆ తండ్రిని మర్చిపోతే మళ్ళీ వనవాసంలోకే వెళ్ళిపోతారు. వనవాసం మరియు పూల తోటవాసం. తండ్రి పేరే తోట యజమాని. కానీ భారతదేశంలో రాజ్యం ఉండేదని ఎవరికైనా గుర్తు వస్తే కదా. భారతదేశంలోనే మన రాజ్యం ఉండేది. ఇప్పుడు మన రాజ్యం లేదు. ఇప్పుడిది వనవాసం. మళ్ళీ తోటలోకి వెళ్తాము. మీరిక్కడ కూర్చొని ఉన్న బుద్ధిలో మేము మా బేహద్ తండ్రి నుండి మా బేహద్ రాజ్యం తీసుకుంటున్నామని ఉంది. తండ్రి చెప్తున్నారు, ప్రీతిని నాతో ఉంచండి. అయినా మళ్ళీ మర్చిపోతారు. మీరు తండ్రినైన నన్ను ఇలా ఎంత సమయం మర్చిపోతూ ఉంటారని తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. అలాగైతే బంగారు యుగంలోకి ఎలా వెళ్తారు? మేము ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మనము యోగాగ్నిలో పడి ఉన్నట్టున్నాము. దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఒక్క తండ్రితోనే ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. వారు అందరికంటే ఫస్ట్ క్లాస్ ప్రియుడు. వారు మిమ్మల్ని కూడా ఫస్ట్ క్లాస్గా చేస్తారు. థర్డ్ క్లాస్లో మేకల వలె ప్రయాణం చేయడం ఎక్కడా? ఎయిర్ కండిషన్లో ప్రయాణం చేయడం ఎక్కడా? ఎంత వ్యత్యాసం! ఇదంతా విచారసాగర మథనం చేస్తూ ఉంటే మీకు మజాగా ఉంటుంది.
ఈ బాబా కూడా నేను కూడా తండ్రిని స్మృతి చేసేందుకు చాలా తల బాదుకుంటాను. రోజంతా ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. పిల్లలైన మీరు కూడా ఈ శ్రమ చెయ్యాలి. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ఎవరికైనా ఒక్క రాముని మాటలు తప్ప ఇతర ఏ విషయాలు వినిపించరాదు. ఒకరి మాటలు ఇతరులకు వినిపించడము, పరచింతన చేయుటను కుటిలత్వమని అంటారు. దీనిని వదిలేయాలి. 2వ పాయింట్. తండ్రి ఒక్కరితోనే ప్రీతిని ఉంచాలి. పాత దేహాభిమానాన్ని వదిలి ఒక్క తండ్రి స్మృతి ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. వరదానము. ఇముడ్చుకునే శక్తి ద్వారా రాంగును కూడా రైట్గా చేసుకునే విశ్వ పరివర్తక భవ. వివరణ. ఇతరుల తప్పును చూసి మీరు స్వయం తప్పు చేయకండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే మనం రైట్లో ఉండాలి. వారి సాంగత్య ప్రభావంలోకి రాకూడదు. ఎవరైతే ప్రభావంలోకి వస్తారో వారు సోమరులుగా అయిపోతారు. ప్రతి ఒక్కరూ కేవలం నేను రైట్ మార్గంలోనే ఉంటాననే బాధ్యత తీసుకోండి. ఒకవేళ ఇతరులు తప్పు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. ఎవరి తప్పునైనా గుర్తించేందుకు బదులు వారికి సహయోగమనే సూచన ఇవ్వండి. అనగా సహయోగముతో నింపితే విశ్వ పరివర్తన కార్యము సులభంగా జరిగిపోతుంది. స్లోగన్. నిరంతర యోగులుగా అవ్వాలంటే హద్దులోని నేను మరియు నాదిని బేహద్దులోకి పరివర్తన చేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. వర్తమాన సమయమనుసారము ఫరిష్తా తనపు సంపన్న స్థితి లేక బాప్ సమాన్ స్థితికి సమీపంగా వస్తున్నారు. దాని అనుసారమే పవిత్రత యొక్క నిర్వచనము కూడా అతి సూక్ష్మంగా అవుతూ పోతున్నది. కేవలం బ్రహ్మచారిగా అవ్వడమే పవిత్రత కాదు, కానీ బ్రహ్మచారితో పాటు బ్రహ్మ తండ్రి యొక్క ప్రతి కర్మరూపి అడుగుపై అడుగు ఉంచే బ్రహ్మచారిగా అవ్వండి. ఓం శాంతి.